హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా ఒక మంచి నేమాట్ రీల్ అయితే తీసుకొచ్చాను. ఇది ఆల్రెడీ ఇన్స్టాలో పోస్ట్ చేశాను, మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అందుకని నేను ఫుల్ ట్యూటోరియల్ చేస్తున్నాను. మీ యొక్క నేమ్తో కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను. ముందుగా నేను క్రియేట్ చేసినటువంటి డెమో చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, మీరు మ్యూజిక్తో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడండి. డెమోలో చూస్తే కొంచెం రియాలిటీ లాగా క్రియేట్ చేశాను. ఫస్ట్ మనకి అర్త్ నుండి పైనకి వెళ్ళే కొద్ది మనకు ఒక ఈగల్ వెళ్ళిపోవడం, తర్వాత క్లౌడ్స్ పైన ఇలా ఫ్లైట్ వెళ్ళేటట్టు కొంచెం కొత్తగానైతే ట్రై చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత మీ యొక్క నేమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, ఓకేనా. ఈ ఎలైట్ మోషన్లో క్రియేట్ చేశాను. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఫస్ట్ వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలైట్ మోషన్లో మీరు ఫాంట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇదే వీడియోను ఎలైట్ మోషన్లో కాకుండా కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు జస్ట్ కామెంట్ సెక్షన్లో కైన్ మాస్టర్ అని టైప్ చేయండి. సో మీ కామెంట్స్ చాలా వచ్చినాయి అనుకోండి, నేను నెక్స్ట్ వీడియోలో కైన్ మాస్టర్లో ఎడిట్ చేస్తాను. ఎందుకంటే దీంట్లోనే చెప్పొచ్చు, రెండు కూడా ఎలైట్ మోషన్ అండ్ కైన్ మాస్టర్ గురించి చెప్పొచ్చు. వీడియో లెంతీగా అవుతుంది అనేసి నేను ఓన్లీ ఎలైట్ మోషన్లో చెప్తున్నాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. దీంట్లో కంప్లీట్గా అన్ని రకాల ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి కూడా లైక్ చేయండి. మీరు నా ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి, ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు 2 XML ఫైల్స్ ఉంటాయి. దాంట్లో బీట్ మార్క్ ఉంటుంది, బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ నేను ఒక 90% దీంట్లో కంప్లీట్గా ఎడిట్ చేసి పెట్టాను. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మార్కింగ్స్ అని పెట్టాను కదా, ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్తానో అదే విధంగా అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఒక బీట్ మార్క్ ఉంది కదా, ఫస్ట్ బీట్ మార్క్ అక్కడ వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈగల్ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా ఒక ఆడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఈగల్ సౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేశాను చూడండి. ఇక్కడ నేను ఈగల్ సౌండ్ యాడ్ చేశాను ఫస్ట్ బీట్ మార్క్ దగ్గర, ఓకేనా. సో నేను మ్యూజిక్ డిసేబుల్ చేస్తున్నాను, వినిపించకూడదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఫస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుందాం. కింద మనకి 2 గ్రూపులు ఉంటాయి. కింది గ్రూప్ పైన క్లిక్ చేయండి, తర్వాత గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎంటీగా ఉంటుంది, ఎలాంటి ఇమేజ్ ఉండదు. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఒక ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ని ఇట్లా 14.29 సెకండ్స్ వరకు యాడ్ చేసుకోవాలి చూడండి. ఎగ్జాక్ట్గా ఇంతవరకే, ఓకే. 15 వరకు యాడ్ చేసుకున్నా కానీ పర్లేదు. నేను ఎక్స్ట్రా ఉంది డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. చూడండి బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయిపోయింది. తర్వాత ఇదే బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సాచురేషన్ యాడ్ చేసుకోండి. కొంచెం గ్రీన్ తక్కువగా ఉంటే గ్రీనర్ అనేది పెంచుకోండి. పెంచుకున్న తర్వాత అండ్ అదేవిధంగానే ఎఫెక్ట్స్లో టైల్స్ ఆఫ్లో ఉందనుకోండి, ఆన్ చేసుకోండి మీరు. సో నేను మ్యాక్సిమం అయితే ఆన్లోనే పెడతాను, ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది చూసారా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు గ్రాస్ 1, గ్రాస్ 2 అండ్ లీవ్స్ అని ఉంటుంది. తర్వాత హ్యాపీ బర్త్డే అని ఉంటుంది. గ్రాస్ 1 పైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. మీడియా పైన క్లిక్ చేసేసి మీకు ఒక ఇమేజ్ ఇస్తాను, గ్రాస్ ఇమేజ్, దాన్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది, చూసారు కదా. అండ్ గ్రాస్ 2లో కూడా అదే ఇమేజ్ని యాడ్ చేయండి, చూసారు కదా. చాలా బాగా సెట్ అయిపోయింది. దీనికి నేను అన్ని ఆల్రెడీ ఎఫెక్ట్స్ ఇచ్చాను, ఓకే. జస్ట్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ లీవ్స్ కూడా ఉంటుంది, లీవ్స్లోకి వెళ్ళండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి లీవ్స్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి, చూసారు కదా. మొత్తానికి యాడ్ అయిపోయింది. ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు టచ్ చేయకండి, జస్ట్ మీరు ఫాంట్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. యాజ్ టీజ్గా మీకు ఇదే విధంగా వస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి. బ్యాక్ వచ్చేస్తే ఈ విధంగా నాకు కనిపిస్తుంది, ఓకే. తర్వాత ఈ హ్యాపీ బర్త్డే గ్రూప్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ టైల్స్ ఆఫ్ ఉంటుంది, ఆన్ చేయండి. చూడండి మనకి ఈ విధంగా చాలా బాగానైతే సెట్ అయింది. తర్వాత ఇక్కడ ఒక బీట్ మార్క్ ఉంటుంది, ఇది వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బీట్ మార్క్ ఉంటుంది, ఓకే. సెకండ్ బీట్ మార్క్ ఇది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన క్లిక్ చేసేసి బ్లెండింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా.
ఒక బీట్ మార్క్ ఉంటుంది, లాస్ట్ బీట్ మార్క్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి, పార్టికల్ ఎఫెక్ట్. ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసేసి సో ఈ విధంగా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు బ్లెండింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి లైటింగ్లోకి రండి. స్క్రీన్ లేదా లాస్ట్ లీనియర్ డోడ్జ్ అని ఆప్షన్ ఉంటుంది, లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నేమ్ ఉంది కదా, దివ్య అని ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. మీరు దీనిపైన క్లిక్ చేసేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. దానికంటే ముందుగా మీరు ఫస్ట్ ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి, ఆ తర్వాతనే టైప్ చేయండి. ఓకే, నేను సపోజ్ ఈ విధంగా నేమ్ ఇచ్చేసాను సంధ్య అని, సపోజ్ ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఈ విధంగా ఇచ్చేసాను చూడండి, చాలా బాగా సెట్ అయింది. అండ్ ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీకు ఒక ఇమేజ్ ఇస్తాను, కలర్ ఇమేజ్. దాన్ని ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసేసి యాడ్ చేసుకోండి. చూడండి నేను ఆల్రెడీ యాడ్ చేశాను కాబట్టి జస్ట్ మీడియా పైన క్లిక్ చేయగానే నాకు యాడ్ అయిపోయింది. సో చూస్తే మనకి ఈ విధంగా చాలా బాగా సెట్ అయిపోయింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ అయితే ఉన్నాయి, నేను నేమ్స్ పెట్టాను వాటికి, మీరు రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫస్ట్ ఏరోప్లేన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసేసి ఆ ఏరోప్లేన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. చూడండి. ఓకే, తర్వాత క్లౌడ్ 81 అండ్ క్లౌడ్ 81 అండ్ క్లౌడ్ 309. ఇది ఎందుకు ఇలా పెట్టుకున్నానంటే నేను ఆ ఇమేజ్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ లాస్ట్లో యాడ్ చేసుకున్నాను అనమాట, కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ కానికి. సో మీరు సేమ్ ఇదే విధంగానే మీకు నేమ్స్ అయితే ఇస్తాను, క్లౌడ్స్ నేమ్స్, అదే విధంగానే రిప్లేస్ చేసుకోండి. సో ఇక్కడ క్లౌడ్స్ 81 ఉంది, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మీడియా పైన క్లిక్ చేశాను. చూడండి నాకు ఒకటి యాడ్ అయిపోయింది. ఇవి మొత్తం కూడా రిప్లేస్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఓకే, క్లౌడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ఈగల్ అని ఉంది, ఇప్పుడు ఆ గ్రద్ద ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రిప్లేస్ చేస్తున్నాను సేమ్ అదే విధంగానే. చూడండి రిప్లేస్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఒక్కసారి ముందుకెళ్దాం. సో కంప్లీట్గా ఆల్మోస్ట్ అయిపోయింది మనకి. చూడండి మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు కెమెరా అనే ఆప్షన్ ఉంటుంది, XML ఫైల్ ఉంటుంది ఇంకొకటి, దీనిలో ఓన్లీ కెమెరా మాత్రమే ఉంటుంది. నేను మీకు దాంట్లోనే కెమెరా ఇవ్వచ్చు, కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు అనేసి నేను సపరేట్గా ఇచ్చాను కెమెరాను కాపీ చేసేసి మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేసేసి దాంట్లో పేస్ట్ చేయండి కెమెరాను. ఇప్పుడు ఈ కెమెరాని యాక్టివేట్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తే చూడండి పర్ఫెక్ట్గా మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, మనకు ఒక రియాలిటీ అనేది చాలా బాగా క్రియేట్ చేశాను. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోని యారో మార్క్ పైన క్లిక్ చేసేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఈ వీడియోని సేవ్ చేసుకోండి.